ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే నా తండ్రి పరలోకమందున్నాడు. అది తెలుసుకోవాలిగా. నన్ను పుట్టించిన నా సృష్టికర్త అయిన దేవుడు నా తండ్రి. దేవుడు నా తండ్రి. యేసు ప్రభు భూమి మీదకొచ్చి ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేదు. తండ్రి అన్నాడంతే. చెప్పి చూసారా? యేసు ప్రభు ఏం చెప్పాడంట? ఏం చెప్పుకున్నాడంట? దేవుడు తన సొంత తండ్రి. దేవునికి యేసు ప్రభువుకున్నటువంటి సంబంధం తండ్రి బిడ్డల సంబంధం. మరి మనకి దేవుడికి ఉన్న సంబంధం తండ్రి బిడ్డల సంబంధమే. మరి తండ్రి అయిన దేవుని మాట విని భూమి మీదకి కష్టాలు అనుభవించడానికి, చనిపోవడానికి యేసు ప్రభు వస్తే, ఆయన దేవుని యొక్క మాట బాధ్యతగా తీసుకొని ఈ భూమి మీద నెరవేర్చడానికి వస్తే, మనం మందిరానికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క మనసులో ఉన్నది తెలుసుకోవాలన్నది మన బాధ్యత కదా. దేవుడు మనస్సులో ఏం ఆలోచన, ఏం కోరిక కలిగి ఉన్నాడో ఆ కోరికను తీర్చడం బిడ్డగా మన బాధ్యత కదా. చూసారా? దేవునికి మనకున్నటువంటి సంబంధం తెలుసుకోకపోతే అసలు ఆయన మనసులో ఉన్నది మనం ఏం తెలుసుకోగలం? ఆయన మనసులో ఉన్నది తెలుసుకోకపోతే మనం ఆయన చెప్పింది ఏం చేయగలం? చేయలేము. కనుక మరి భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న మనుషులకి, చాలామంది మనుషులకు అర్థమైంది ఏంటంటే, భక్తి అంటే అడగడము. ఏం అడగడము? అన్నం అడగడము, ఆరోగ్యం అడగడం, డబ్బు అడగడం. ఇంతేనా? భక్తి అంటే మనకు అర్థం కావాల్సింది. భక్తి అంటే లాభం అనుకుంటున్నారు చాలామంది.